ఈ రోజు ప్లాన్ వచ్చేసి డిజ్నీ ల్యాండ్ అనమాట. ఇది నేను టీవీలో మూవీస్లో చూసినప్పుడు చాలాసార్లు ఎక్కుదాం అనుకున్నాను అండ్ ఫైనలీ ఈ రోజు ఎక్కుతున్నాను. ఎండ వచ్చినట్టు వచ్చి మళ్ళీ వర్షం పడుతుంది. పిచ్చిలేస్తుంది అసలు ఈ వర్షం వల్ల. బట్ నథింగ్ కెన్ స్టాప్ us. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ప్లాన్ వచ్చేసి డిజ్నీ ల్యాండ్ అనమాట. నా దగ్గర రబ్బర్ బ్యాండ్ మర్చిపోయినా. నేను యాక్చువల్లీ తెచ్చిన, ఎక్కడ పోయిందో అర్థం కాలేదు. ఈ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ స్టోర్స్లో కూడా నాకు దొరకట్లేదు సపరేట్గా. నిన్నైతే కోమ్ తీసేసుకున్నాం. ఈసారి అసలు చాలా మర్చిపోయినా నేను. కోమ్ ఇవ్వమా? నేను ఎంత టయర్డ్ ఉండే అంటే మూలిన్ రోకి వెళ్ళి లిటరల్లీ షో జరిగేటప్పుడు 2 hours 1.5 hour ఉంటుంది షో. ఇట్లా నేను కదా ఇట్లుండే అనమాట మా పరిస్థితి. ఫుల్ నిద్ర వచ్చింది, ఫుల్ టైర్డ్ అయింది, ఫుల్ తిరుగుతున్నాం. నిన్న కూడా ఆల్మోస్ట్ ఎన్ని స్టెప్స్, 20,000 స్టెప్స్ వేసి ఉంటాం. 8 కల్లా స్టార్ట్ అయిపోవాలి. యాక్చువల్లీ 8:30 అవుతుంది. మార్నింగ్ అస్సలు లేవబుద్ధి కావట్లేదు. అండ్ నిన్న షో అయితే చాలా బాగుండే. ఇట్లా నిజంగా ఒక ఫెయిరీ టైల్ లాగా ఇంటికి వచ్చినాక ఆలోచిస్తే అది ఎంత బ్యూటిఫుల్ థింగ్స్ ఉండే అసలు అని అనిపించింది. కాకపోతే ఇట్స్ ఏ సెన్స్. అక్కడ వీడియో తీయడానికి అస్సలు అలో లేదు. ఫస్ట్లో ఒక్క క్లిప్ మాత్రమే తీసాను, అది చూసారు కదా, అంతే. అసలు వీడియో ఫోన్ తీసినా కూడా అసలు అలో చేయలేదు. చాలా చాలా బాగుండే. ప్యారిస్ వెదర్ కి స్కిన్ అంతా చాలా డ్రైగా అయిపోతుండే. సో దట్స్ వై మామాఎర్త్ బీట్రూట్ హైడ్రోఫుల్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఇది వేరే మాయిశ్చరైజర్స్ లాగా అస్సలు స్టిక్కీగా ఉండదు. దీంట్లో ఉండే బీట్రూట్ మనకి నేచురల్ గ్లో ఇస్తుంది అండ్ హైలురానిక్ యాసిడ్ మన స్కిన్ ని హైడ్రేటెడ్ గా సాఫ్ట్ గా ఉంచుతుంది. ఈ క్రీమ్ ని మనం ఫేస్ అండ్ బాడీకి కూడా యూజ్ చేయొచ్చు. బీట్రూట్ మాయిశ్చరైజరే కాకుండా వైటమిన్ సి రేంజ్ లో ఉంది అండ్ ఇంకొకటి రైస్ జూయి బ్రైట్ రేంజ్ లో అవైలబుల్ ఉంది. మీరు కనుక నా కోడ్ చిదితో 2025 యూస్ చేస్తే 20% డిస్కౌంట్ వస్తుంది యాప్ అండ్ వెబ్సైట్. మామాఎర్త్ ప్రోడక్ట్స్ అన్ని కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అండ్ నియర్ బై స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మామాఎర్త్ మీరు పెట్టే ప్రతి కమెంట్ కూడా చూస్తుంది. సో మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లుక్ ఎట్ దట్ మాయిశ్చర్ స్కిన్ ఆఫ్టర్ అప్లికేషన్. మై స్కిన్ feels so plumpy and hydrated after using this. మిగతాదంతా కూడా గెట్ రెడీ విత్ మీ షార్ట్ పోస్ట్ చేశాను. go and check it out. ఇంకా వేరే చూడు మంచివి. ఏది చూడే. సో డిజ్నీలాండ్ ప్యారిస్ లో మెయిన్ గా 4 ల్యాండ్స్ ఉంటాయి. డిస్కవరీ ల్యాండ్, ఫ్రంటియర్ ల్యాండ్, ఫ్యాంటసీ ల్యాండ్ అండ్ అడ్వెంచర్ ల్యాండ్. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనకి ఫస్ట్ ఏది ఇంట్రెస్టెడ్ ఉంటే దానికి వెళ్ళొచ్చు. మేము ఫస్ట్ ఫ్యాంటసీ ల్యాండ్ అండ్ అన్నిటికంటే నా ఫేవరెట్ అయితే డిస్కవరీ ల్యాండ్. చిన్న చిన్న రైడ్స్కి కూడా ఫుల్ జనాలు ఉన్నారు. ఇది ఇంకా ఆఫ్ సీజన్, వర్షం పడుతుంది, చలి పెడుతుంది, అయితేనే ఇంతమంది ఉన్నారు. ఇంకా ఆన్ సీజన్ వస్తే అబ్బో చాలా ఉంటుందేమో రష్. ఈరోజు ఎండ వచ్చినట్టు వచ్చి మళ్ళీ వర్షం పడుతుంది. పిచ్చిలేస్తుంది అసలు ఈ వర్షం వల్ల. బట్ నథింగ్ కెన్ స్టాప్ us. Attention! À moi, la patria. ఇది నేను టీవీలో మూవీస్లో చూసినప్పుడు చాలాసార్లు ఎక్కుదాం అనుకున్నాను అండ్ ఫైనలీ ఈరోజు ఎక్కుతున్నాను.
ఇప్పటి వరకు వర్షం పడ్డది, మళ్ళీ చూడండి ఇప్పుడు ఎండ కొడుతుంది. ఈ వెదర్ ఏందో అస్సలు అర్థమైతలేదు, కానీ ఇట్లా ఎండ కొడుతుంటే ఎంత మంచిగా ఉందంటే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము మేజ్లోకి వెళ్తున్నాం. ఇట్లా మంచి గడ్డి ఉంది, దాని లోపలికి వెళ్ళి ఇట్లా దారి కనుక్కోండి అంటారు చూడు, అట్లా అనమాట. సో ఎత్తుకో. క్లోజ్ రా, చిన్ని మేజే ఏముందిరా ఇందులో. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు చిన్న మేజ్ అని అనుకున్నాం, కాకపోతే ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ పట్టింది అందులో తిరగడానికి. అసలు అక్కడ ఏది చూసినా కూడా ఐస్ కి ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నాయి అంటే చిన్న పిల్లలు అయితే సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. ఫ్యాంటసీ ల్యాండ్ లో మేము జస్ట్ 3 రైడ్స్ ఏమో చేసాం అంతే, మిగతావన్నీ మనం ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో దాని తర్వాత ఫ్రంటియర్ ల్యాండ్ కి వెళ్ళాం. ఇదైతే పాతకాలం ఒక విలేజ్ లాగా, అండ్ ఇందులో ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక హౌస్ ఉంది, దాని లోపల మొత్తం ఇట్లా దయ్యాలాగా ఉంటాయి అన్నమాట. Il n'y a ni porte, ni fenêtre. Par ప్రతి రైడ్ లో నా మొహంలో ఎగ్జైట్మెంట్ చూడాలి అసలు. ఆఫ్టర్నూన్ కల్లా 2 ల్యాండ్స్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం. టైం సరిపోదేమో అనుకున్నాం, బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తొందరగానే అయిపోయింది. డిస్నీ ల్యాండ్ లో ఈ మిక్కీ పిజ్జా స్పెషల్ 2 ల్యాండ్స్ అయితే ఫినిష్ చేసేసినాం. దాని తర్వాత నెక్స్ట్ అడ్వెంచర్ ల్యాండ్ ఇందులోకి వచ్చాం. దీంట్లో ఒకటి ఏంటంటే ఒక చిన్న రోలర్ కోస్టర్ ఉంది, అండ్ అలానే ఒక బ్యూటిఫుల్ ట్రీ హౌస్ ఉంది. ఈ ట్రీ హౌస్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఫ్లోర్స్, మంచిగా హాల్, కిచెన్, బెడ్రూమ్ అన్ని సెటప్ చేశారు నీట్ గా. అండ్ ట్రీ హౌస్ ముందు అలా ఒక వీల్ అండ్ వాటర్ ఇదంతా సెటప్ బాగుంది. అసలు ఇప్పుడు చూస్తుంటే నేను ఏం క్యాప్చర్ చేస్తానో అనిపించింది. అక్కడ రియలీ బ్యూటిఫుల్ ఉండే అసలు. మొత్తానికి ఈవినింగ్ కల్లా మేము డిస్కవరీ ల్యాండ్ కి అయితే వచ్చేసినాం. ఇది నా ఫేవరెట్ అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ది డిస్నీ ల్యాండ్ అని చెప్తాను. బేసిక్ గా నేను రైడ్స్ ఏం ఎక్కను. ఫస్ట్ మేము హైపర్ స్పేస్ మౌంటైన్ అనే దానికి వెళ్ళాము. ఇది కూడా రోలర్ కోస్టర్ లాగా ఫాస్ట్ గా వెళ్తుంది అనమాట. ఆ విషయం తెలియక నేను లోపల వరకు వెళ్ళాను. వెళ్ళినాక డిచ్ కరెక్ట్ రైడ్ ఎక్కే టైం కి నేను హ్యాండ్ ఇచ్చేసి పక్కకు వచ్చేసాను. ఇంకా గౌతమ్ ఒక్కడే చేశాడు అనమాట. దాని తర్వాత థియేటర్ కి వెళ్ళాము. అక్కడ స్క్రీన్ లో మూవ్మెంట్ వచ్చిన కొద్దీ మన మీద వాటర్ పడడం, అలా చైర్స్ మూవ్ అవ్వడం ఇలాంటివి ఉండే అనమాట. ఈ ల్యాండ్ లో ఉండే ఏ రైడ్ కూడా షూట్ చేయనివ్వలేదు, కానీ అన్ని కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు. అండ్ ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ వన్. నేను చాలా రోజుల నుంచి ఇలాంటిది ఒక రైడ్ ఎక్కుదాం అనుకున్నాను. సో దీని థీమ్ ఏంటంటే ఏలియన్స్ మన స్పేస్ షిప్ ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ముందర స్క్రీన్ ఉంటుంది అండ్ ముందు స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి చైర్స్ అవన్నీ కూడా ఫాస్ట్ గా మూవ్ అవుతా ఉంటాయి. లిటరల్లీ స్పేస్ షిప్ లో ఉన్న ఫీలింగ్ వచ్చి నాకు అసలు నేనైతే ఫ్యాన్ అయిపోయినా ఈ రైడ్. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చాలా రోజుల నుంచి చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ వెళ్ళిన హైపర్ స్పేస్ మౌంటైన్ ఇలాంటి రైడ్ అనుకొని వెళ్ళాను. ఫైనలీ నాకు నచ్చింది అయితే ఎక్స్పీరియన్స్ చేసేసాను నేను. దీని తర్వాత ఇంకొక గేమ్ ఉండే అనమాట. మనం ఇలా వెళ్తూ ఉంటాము అండ్ మన సైడ్స్ కి ఇలా క్రాస్ మార్క్స్ అనేవి కనిపిస్తా ఉంటాయి. దాన్ని మనం గన్ తో షూట్ చేయాలి. అలా కరెక్ట్ గా షూట్ చేసినప్పుడల్లా మనకి పాయింట్స్ యాడ్ అవుతా ఉంటాయి. నేను పెద్దగా ఎంజాయ్ చేయలేదు, బట్ గౌతమ్ చాలా ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే నాకు రాలేదు అసలు. నేను ఎక్కడ పాయింట్ చేస్తున్నాను, ఎక్కడ షూట్ చేస్తున్నాను నాకు అసలు అర్థం కాలేదు.
Now we restarted. You're waiting for fireworks. మేము పరేడ్ మిస్ అయినామంట. 4:30కి అయిందంట. మాకు ఎట్లాంటి సౌండ్ వినిపించలేదు, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో వి మిస్డ్ పరేడ్. ఇంకా ఫైర్ వర్క్స్ ఇప్పుడు టైం 6 కల్లా మేము తిరగడం మొత్తం రైడ్స్ అన్నీ అయిపోయినాయి. 6:30 కల్లా 9 కంట ఫైర్ వర్క్స్. సో ఇట్లా ఒక రూమ్ ఉంటుందన్నమాట. ఈ రూమ్లో మంచిగా కూర్చొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, పడుకునే వాళ్ళు పడుకోవచ్చు, అట్లా బాగుంది. సో ఇట్లా రెస్ట్ తీసుకుంటుంది. నేనైతే ఇంకా అయితే నేను ఫుల్ టైర్డ్ ఉన్నా. అసలు ఈ 3 డేస్లో లిటరల్లీ ఎవ్రీడే ఫస్ట్ డే 25,000 అడుగులు వేసినాం, సెకండ్ డే 22 అనుకుంటా, ఈరోజు ఆల్రెడీ 20,000 అయిపోయినాయి. అసలు ఇంత నడుస్తున్నాం కాబట్టి కాళ్ళు అసలు దారుణంగా లాగుతున్నాయి. సో యా, నెక్స్ట్ ఫైర్ వర్క్స్ అప్పుడు కలుద్దాం. Sometimes magic is something you feel inside. She loves to see my book. It's a whole family problem. Everyone believes if I can't సో ఈరోజు మా లాస్ట్ డే ఇన్ ప్యారిస్ అండ్ ఈరోజు మేము ఫోటోషూట్ చేయించుకుందాం అనుకున్నాము. ఫస్ట్ ఫోటోషూట్ ఏమో గెట్ యువర్ గైడ్ నుంచి బుక్ చేసుకున్నాము. 5,500 అరౌండ్ పడింది. వాళ్ళు వచ్చి మనని 30 minutes to 1 hour ఫొటోస్ తీసి 20 ఎడిటెడ్ పిక్చర్స్ ఇస్తారు. గెట్ యువర్ గైడ్ లో మనకు నచ్చిన ప్యాకేజ్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ దీని గురించి నేను ఎక్స్ట్రాగా వేరే వీడియోలో మాట్లాడాను. నాకు బేసిక్ గా ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. నేను ప్యారిస్కి వెళ్లే ముందే చెప్పాను నాకు ఖచ్చితంగా ఫ్లవర్స్ కొనియాలి, ప్యారిస్ లో దొరకకపోయినా వెతికి కొనియాలని చెప్పి. గౌతమ్ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా మా ఎయిర్బిఎన్బికి ఆపోజిట్ లోనే ఉంది. ఇంకా ఆ రోజు షూట్ కూడా చేస్తున్నాం కాబట్టి వెళ్ళి మంచి ఒక ఫ్లవర్ బుకే తయారు చేయించుకున్నాను. ఇవన్నీ ప్రైజెస్ కొంచెం 5,000 4,000 ఆ రేంజ్ లో ఉండే. నేను 2,000 2,500 అరౌండ్ వాటి మధ్యలో ఉండేలాగా కస్టమైజ్ చేయించుకున్నాను. సో ఇవే నేను చూస్ చేసుకున్న ఫ్లవర్స్. నాది పింక్ కలర్ డ్రెస్ ఆ రోజు, అందుకే పింక్ ఫ్లవర్స్ యాడ్ చేయించాను వైట్ కలర్ రోజెస్ తో. అండ్ మేము షూట్ కి వెళ్ళాము, మళ్ళీ వర్షం మొదలైపోయింది. సో గెట్ యువర్ గైడ్ నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్ అయితే ఈమెనే. యూజువల్లీ వేరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగానే ఉండేమో కానీ ఈ విషయంలో అంటే మాకు వచ్చిన ఫోటోగ్రాఫర్ అయితే అసలు బాగాలేకుండే. తను మనకి పోజెస్ చెప్తూ ఉంటే మనం పోజ్ చేయగలుగుతాం. అండ్ నాకు తన కెమెరా యాంగిల్ తను ఎలా తీస్తుంది అదంతా కూడా నాకు అస్సలు నచ్చలేదు. నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేకుండే, ఏదో వచ్చి తీస్తుంది అన్నట్టు అనిపించింది. సో మేము 30 minutes కి మాత్రమే బుక్ చేసుకున్నాం కాబట్టి మేము 2 లొకేషన్స్ కి మాత్రమే చేంజ్ అయి తీసుకున్నాం. వెదర్ ఏమో ఫుల్ గ్లూమీ ఉండే. అప్పటికే వర్షం ఒకసారి పడి వెళ్ళిపోయింది. టెంపరేచర్ కూడా చాలా అంటే చాలా లో ఉండి షూట్ చేసేటప్పుడు లిటరలీ చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా అంత చలిలో కూడా ఫొటోస్ కి కష్టపడి పోజెస్ ఇస్తున్నా. సో అప్పటికి నాది గౌతమ్ది కూడా పిక్చర్స్ తీసుకోవడం అయిపోయింది. ఆమె తీసే యాంగిల్ ని చూసి అసలు ఎట్లా వస్తున్నాయా అని చెప్పి నేను 10 సార్లు చెక్ చేసుకున్నాను. ఇంకా సర్లే ఫ్లాప్ అయింది అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. మేబీ ఎడిట్ అయ్యాక కొంచెం బాగుంటాయేమో అనుకున్నాం. ఇంకా అలా అక్కడి నుంచి క్యారెట్ అనే ఒక మంచి ప్లేస్ కి వెళ్తుండే. క్యారెట్ అనేది ప్యారిస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెఫే. సో ఇంకా అలా ప్యారిస్ వైబ్ అంతా ఎంజాయ్ చేస్తూ కెఫేకి నడుస్తూ వెళ్ళేటప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి అడిగాడు 50 euros కి నేను ఫొటోస్ తీస్తాను, వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాను ఐఫోన్ కి అని చెప్పి. ఇంకా సరే మేము కూడా ఇంతకు ముందు షూట్ కి అసలు సాటిస్ఫాక్షన్ లేకుండే, మళ్ళీ అయితే ప్యారిస్ వస్తామో రామో అని చెప్పి ఇంకా ఓకే అని చెప్పి. ఇతను అసలు ఎంత బాగా తీసాడంటే జస్ట్ ఒక 30 minutes చేసాం కావచ్చు షూట్ అంతే. నా సింగిల్ పిక్చర్స్, గౌతమ్ వి మా ఇద్దరి కపుల్ పిక్చర్స్ కానీ అసలు చాలా బాగా తీసాడు. తనే పోజెస్ చెప్పాడు, ఎలా వాక్ చేస్తూ రావాలి అండ్ ఎలా నించోవాలి అవన్నీ చెప్పి మంచిగా నీట్ గా
గా తీసారు. ఫోటోగ్రాఫర్స్ వర్క్ చేసేటప్పుడే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో అండ్ అవుట్పుట్ ఎలా రాబోతుంది అని చెప్పి. అలా ఆయన తీసేటప్పుడే మాకు అర్థమైపోయింది. సో ఇవి బెస్ట్ పిక్చర్స్ ఉంటాయి అని. ఇది ద బెస్ట్ స్పాట్ అని నేను చెప్తాను. ఐఫిల్ టవర్ దగ్గర మీకు మంచి పిక్చర్స్ రావాలంటే ఈ ప్లేస్ కి రండి. ఐఫిల్ టవర్ స్పార్క్ అయ్యేటప్పుడు ఈ ప్లేస్ నుంచి పిక్చర్ తీసుకుంటే క్రేజీ వస్తుండే. బట్ మనదంతా హడావిడిగా అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా లైన్ ఎంత పెద్ద ఉందో. లిటరల్లీ ఒక 40 minutes వెయిట్ చేసాం కావచ్చు కెఫే బయట. ఏం చేసాం దానికి ఉన్న క్రేజ్ అట్లాంటిది. బట్ ఫుడ్ కూడా అంతే ఎస్థెటిక్ గా ప్రెజెంట్ చేశారు అక్కడ. సో ఇదంతా ఒక కాంబో లాగా ఉండే అనమాట. హాట్ చాక్లెట్ విత్ విప్డ్ క్రీమ్, దాని తర్వాత ఆరెంజ్ జ్యూస్, బ్రెడ్, టోస్ట్ అండ్ క్రోసాన్ కూడా. సో దీంట్లో మనకి కొంచెం 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఏదైనా ఒక చూస్ చేసుకునేలాగా. సో అక్కడ మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా క్రూజ్ కి వచ్చాము. లాస్ట్ యాక్టివిటీ ఇన్ ప్యారిస్. ఆ రోజుకి ముందు వచ్చిన 3 days అంతా కూడా ప్యారిస్ లో వేరే వేరే నేబర్హుడ్స్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికే సరిపోయింది. అండ్ లాస్ట్ డే నేనైతే అనుకున్నాను మొత్తం ఐఫిల్ టవర్ దగ్గర ఉండి ఆ చుట్టుపక్కలనే తిరిగి తృప్తిగా ప్యారిస్ లో ఉన్న ఫీలింగ్, ఐఫిల్ టవర్ ని చూసిన ఫీలింగ్ నాకు రావాలి అని అనుకున్నా. సో ఆ రోజు యాక్టివిటీస్ అంతా కూడా దాని చుట్టే ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఆ రోజు లక్కీలీ ఓన్లీ మార్నింగ్ వర్షం పడింది, తర్వాత అంతా మంచిగా ఎండగొట్టింది అండ్ ఇంకొంచెం హ్యాపీగా అనిపించింది. ఆ రోజు మేము మార్నింగ్ టైం చూస్ చేసుకున్నాం క్రూజ్, ఎందుకంటే ఆ ముందు డేస్ అసలు మాకు టైం లేకుండా నైట్ టైం చేద్దాం అనుకోండి. వర్షం మా ప్లాన్స్ ని అయితే చాలా డిస్టర్బ్ చేసింది. లేదంటే ప్యారిస్ తో మాకు ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుండే అని నా ఫీలింగ్. అండ్ ఈ చాక్లెట్ నాకు చాలా నచ్చింది. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాంటిది ప్యారిస్ లో కూడా ఉంటుంది. మేమైతే ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఇది కనిపించింది మాకు అండ్ వి వర్ షాక్డ్. యాక్చువల్లీ యుఎస్ లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దీన్ని చూసి ఇన్స్పైర్ చేసి కట్టిందంట. అండ్ మా క్రూజ్ లోనే ఈ కపుల్ కనిపించారు, దే ఆర్ ఫ్రమ్ చైనా అనుకుంటా. అసలు వీరిద్దరిని చూస్తే ఎంత మంచిగా అనిపించిందో. వాళ్ళ ఏజ్ ఆల్మోస్ట్ 60 ఉంటే అనుకో. ఒకరినొకరు ఫొటోస్ తీసుకుంటూ అంత యాక్టివ్ గా భలే అనిపించారు అసలు. అప్పుడు నేను గౌతమ్ అనుకున్నాము as after 25 years అని చెప్పి. అండ్ మెయిన్ గా నేను మాట్లాడాల్సిన విషయం ప్యారిస్ ఫ్యాషన్ గురించి. దాని గురించి నేను సపరేట్ షార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, బికాస్ దేర్ ఫ్యాషన్ ఈస్ లైక్ టాప్ నాచ్. వెరీ సింపుల్ ఉంటది, కాకపోతే ఎంత స్టైలిష్ గా అనిపిస్తారు అంటే. ఐ హావ్ లెర్న్ థింగ్స్ వాచింగ్ దెమ్. అంటే మేము చాలా వరకు మెట్రోలో తిరిగాం కదా, అండ్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ అండ్ హౌ దే డ్రెస్ అప్ అండ్ ఆల్. ఇట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ ప్యారిస్ ట్రిప్. ట్రిప్ అయితే సర్వనాశనం అయిపోయింది లిటరల్లీ. రోజు వర్షము ఆల్మోస్ట్. మళ్ళీ పూర్తి తడవకుండా ఓన్లీ ఈ పాటలో మాత్రమే వర్షం పడి చినుకులు తడుస్తుండే. ఇప్పుడైతే ఒక ప్లేస్లో ఆగినాము పాస్తా తినడానికి. సో ప్యారిస్లో పాస్తా టేస్ట్ చేయలేదు, ఆల్మోస్ట్ అన్ని అట్లా టచ్ చేసినాము. ఎక్కువ తిన్నాక మాత్రం
కూడా అసలు ఓపిక లేదు. ఇది వచ్చేసి తక్కువే తిరిగినాం, అరౌండ్ 50,000 స్టెప్స్ ఏమో తిరిగినాం కావచ్చు. చుట్టూ ఎంత దరిద్రంగా అయిందో అసలు కదమ్మా. బాగానే ఆల్మోస్ట్ మా ట్రిప్ అంతా అయిపోయింది. ఇప్పుడు మొత్తం పెట్టబేడా సర్దుకొని ప్యారిస్ నుంచి ఫ్లోరెన్స్కి వెళ్ళిపోవాలి. సో మా ఫ్లైట్ 9 o'clock ఉంది. సో 6కి బయలుదేరదాం అనుకున్నాం. ఇప్పుడు 4:45 అవుతుంది. వెళ్ళి అంటే ఇప్పుడు పాస్తా తినడానికి ఒక రెస్టారెంట్లో అయితే కూర్చున్నాం. వెళ్ళి క్విక్గా ప్యాకింగ్ చేసుకొని అక్కడి నుంచి ఇంకా బయలుదేరిపోవాలి. దట్స్ ఇట్. ఆల్మోస్ట్ 4 days కంటిన్యూస్గా నాన్ స్టాప్గా 15 మినిమం యావరేజ్ 20,000 స్టెప్స్ ఈ 4 daysలో కదా. అసలు పిచ్చి విజయ తిరిగినాం. అసలు ప్యారిస్లో మేము ఇది మిస్ అయినాం, ఈ ఎక్స్పీరియన్స్ మిస్ అయినాం అన్నట్టు ఏది లేకుండా అన్నీ కవర్ చేసేసినాం. సో అదనమాట మ్యాటర్. థ్యాంక్ యూ. మా పాస్తా కూడా వచ్చేసింది. పాస్తా కొంచెం ఉడుకుతారు. దట్స్ ఇట్ గైస్. చాలా కాంటెంట్ని ఇలా 2 వీడియోస్లో పెట్టడానికి ట్రై చేశాను. ఐ హోప్ నా సైడ్ నుంచి నేను ఎంతో కొంత మీకు ప్యారిస్ని చూపించానని అనుకుంటున్నాను. చాలా మంది బడ్జెట్ రిలేటెడ్ వీడియో అడుగుతున్నారు. అదంతా కూడా నేను ఇంకొక లాంగ్ సపరేట్ వీడియో చేస్తాను. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. సో హ్యాపీ, థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్, ఎవ్రీథింగ్. నెక్స్ట్ మేము ఇంకా ఇటలీకి వెళ్ళిపోతున్నాం. అక్కడ మేము ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాము నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై, లవ్ యూ ఆల్.